నమస్కారం. పాలనాడు వాయిస్, ప్రజల హృదయ స్పందన. పల్నాడు వాయిస్. పల్నాడు చరిత్ర భాగం 1. వీరుల నేల పల్నాడుకు స్వాగతం. నమస్కారం. చరిత్రలో కొన్ని ప్రాంతాలు కేవలం భౌగోళిక సరిహద్దులుగా మాత్రమే మిగిలిపోవు. అవి ఒక జాతి ఆత్మగౌరవానికి, ధైర్య సాహసాలకు, సంస్కృతికి చిరునామాలుగా నిలిచిపోతాయి. అలాంటి మహోన్నత గడ్డే పల్నాడు. ఆంధ్రప్రదేశ్ గుండెకాయలో విరజిల్లే ఈ పవిత్ర నేల శౌర్యానికి, త్యాగానికి, న్యాయానికి ప్రతీకగా తెలుగు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచింది. పల్నాడు అనే పేరు వినగానే మన కళ్ళ ముందు కత్తులు జులిపించిన వీరులు, ధర్మం కోసం ప్రాణాలు నడిపించిన యూదులు, సమాజ సంస్కరణల కోసం పోరాడిన మహనీయులు సజీవంగా కనిపిస్తారు. దాదాపు 900 సంవత్సరాల క్రితం జరిగిన పల్నాటి యుద్ధం తెలుగు చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి. ఈ యుద్ధానికి చాలామంది ఆంధ్ర కురుక్షేత్రం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇందులో బంధువుల మధ్య జరిగిన ఘర్షణ మాత్రమే కాదు, ధర్మం, న్యాయం, సమానత్వం, రాజకీయ విలువల మధ్య జరిగిన గొప్ప పోరాటం దాగి ఉంది. పల్నాడు చరిత్ర అంటే కేవలం యుద్ధాల కథ కాదు, ఇది ఒక సమాజం ఎలా మారిందో చెప్పే గాథ. కుల వివక్షను సవాలు చేసిన ఆలోచనలు, ప్రజల సంక్షేమం కోసం చేసిన ప్రయత్నాలు, పాలనలో న్యాయాన్ని నిలబెట్టాలనే సంకల్పం, ఇవన్నీ పల్నాడు చరిత్రలో విడదీయరాని భాగాలు. ఈ నేలపై ఎన్నో రాజవంశాలు పాలించాయి, అనేక కోటలు నిర్మించబడ్డాయి, ఆలయాలు వెలిశాయి, సంస్కృతి, సాహిత్యం, జానపద సాంప్రదాయాలు వికసించాయి. అందుకే పల్నాడు చరిత్రను తెలుసుకోవడం అంటే కేవలం ఒక ప్రాంతం గురించి తెలుసుకోవడం కాదు, తెలుగు జాతి గర్వించదగిన వారసత్వాన్ని తెలుసుకోవడం. ఈ ప్రత్యేక కథనాల ద్వారా మనం ఒక్కో భాగంలో పల్నాడు చరిత్రలోని ప్రతి ముఖ్యమైన అంశాన్ని తెలుసుకుందాం. ఈ ప్రయాణంలో బ్రహ్మనాయుడు ఎవరు, నాగమ్మ పాత్ర ఏమిటి, పల్నాటి యుద్ధానికి అసలు కారణాలు ఏమిటి, బాలచంద్రుడి వీరగాథ ఏమిటి, కారంపూడి యుద్ధభూమి నేటి పరిస్థితి ఎలా ఉంది వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆధారాలతో తెలుసుకుందాం. చరిత్ర మనకు గతాన్ని మాత్రమే చెప్పదు, భవిష్యత్తుకు మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తుంది. అందుకే ఈ వీరుల నేల కథను ప్రతి ఇంటికి, ప్రతి యువతకు చేరవేయాలనే లక్ష్యంతో పల్నాడు చరిత్ర రోజుకో భాగం అనే ప్రత్యేక శ్రేణిని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ చారిత్రక ప్రయాణంలో మీరు కూడా మాతో కలిసి ఉండండి. మరుసటి భాగంలో పల్నాడు అనే పేరును మూలం ఏమిటి, ఈ ప్రాంత చరిత్ర ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఇది మీ పల్నాడు వాయిస్ న్యూస్. నమస్కారం.